గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక శోభ పరిమళించాలనే సంకల్పంతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దిశానిర్దేశంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులను మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు మండలం శెట్టిపేటలో స్వయంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా అధికారులతో కలిసి పనుల నాణ్యతను, డిజైన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం పనులు జరుగుతున్న తీరును మంత్రి దుర్గేష్ పర్యవేక్షించి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధి, పుష్కర్ ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీ వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా గోదావరికి ఇటుగా ఉన్న శెట్టిపేట గోదావరి కెనాల్ తీరంలో పర్యాటకులు ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరేలా బోటింగ్ పాయింట్, వ్యూ సైడ్ రెస్టారెంట్, చిన్నారుల కోసం అధునాతన ప్లే జోన్, చినకాశీరేవు ఘాట్ అభివృద్ధికి జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రంలోని పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని మన గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. అది ప్రధానంగా రాజమండ్రిలోని హేవలాక్ బ్రిడ్జి, పుష్కర్ ఘాట్, అదేవిధంగా కడియం నర్సరీల దగ్గర కన్వెన్షన్ సెంటర్, ఇలాంటి కార్యక్రమాలతో పాటు గోదావరికి ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఆ పర్యాటక శోభ కనపడాలనేటువంటి ఆలోచనతో మనం డిపిఆర్ తయారు చేసినప్పుడే నిడదవోలు పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ గోదావరి కెనాల్ వెళ్తున్నటువంటి ఈ శెట్టిపేట ప్రాంతంలో, అదేవిధంగా నిడదవోలు దగ్గర చినకాశీరేవులో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం, దాంతోపాటు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర వసతి సౌకర్యం, ఇలాంటి కార్యక్రమాలను కూడా ఇన్కార్పొరేట్ చేయించాం. దానివల్ల ఇవాళ గోదావరికి అటుపక్క ఉన్నటువంటి రాజమండ్రి, కడియంతో పాటు ఇటుపక్క ఉన్నటువంటి నిడదవోలు పరిసర ప్రాంతాలను కూడా ఈ పర్యాటక కార్యక్రమంలో ప్రధానంగా అఖండ గోదావరి ప్రాజెక్టులో ఇన్కార్పొరేట్ చేసి అందులో కూడా పనులు శరవేగంగా పూర్తి చేస్తాం. అందులో ప్రధానంగా ఇవాళ శెట్టిపేట, మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం శెట్టిపేట. ఈ శెట్టిపేట ప్రాంతంలో ఈ గోదావరి కెనాల్ పక్కనే వేసైడ్ ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయాలని, ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని, అది కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అటు ఇటు వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ పర్యాటకులు కానీ ఇక్కడ ఆగి